మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చదివేటువంటి చదువులో కావచ్చు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నమ్మకత్వం కలిగి నువ్వు ప్రయాసపడినట్లయితే ఆ ప్రయాసము ఎన్నడూ నీకు వ్యర్థము కానికుండగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు, నిన్ను హెచ్చింపజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు, నిన్ను గణపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా మన పితరులైనటువంటి పౌలులాగా, పేతురులాగా, యోహానులాగా, లూకాలాగా, మార్కులాగా మనము ప్రభునందు ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో, ఏ ప్రయాస చేత తండ్రి వారు ఉన్నారో ఆ ప్రయాసలో వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరికి మీరే ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తుండగా మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.